ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 85 మందికి 73 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 218 మందికి 2,12 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. తమ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యం మొదటి ప్రాధాన్యత అన్నారు. పేదల కోసం కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరిస్తుందని మంత్రి స్వామి తెలిపారు. మందికి ఇచ్చడం జరిగింది. నా దగ్గరకు వచ్చిన అర్జీలు ఇంకా ఒక 140 ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి. అవి కూడా తొందరలోనే ప్రాసెస్ చేసి వస్తాయని కూడా తెలియజేస్తా. మీరు ఇచ్చేవి ఏదైనా కానీ సకాలంలో కొంతమంది ఊళ్ళో లేట్ పెట్టుకొని టైం అయిపోయినా తీసుకొస్తారు. మీరు వచ్చిన 6 నెలల లోపునే కంప్యూటర్ తీసుకుంటాయి. అందువల్ల ఇక్కడ నేనున్నా లేకపోయినా మా ఆఫీస్లో వెరిఫై చేస్తారు, చూస్తారు. నేను ఉన్న రోజు ఒకటి తీసుకొని సంతకాలు పెట్టేసి ఇస్తాను. మీరు టైంకి మాత్రం తీసుకొని, నేను ఎట్టే పరిస్థితుల్లో ఆదివారం కంపల్సరీ ఇక్కడ ఎటు పోయినా కానీ వీలైనంత వరకు తీసుకొచ్చేయండి. సకాలంలోనే డబ్బులు తీసుకునే విధంగా చర్యలు తీసుకుందాం. మీ దానిలో ఇంకేమన్నా బాగా ఇది ఉన్నది అంటే రేపు వచ్చే వాళ్ళని కవర్ చేస్తాం. ఒకవేళ నాకు అలాంటి డిమాండ్ ఉన్నా కానీ నాకు ఇవ్వండి. ఎస్సీ కార్పొరేషన్లలో కూడా రేపు ఇవ్వబోతున్నది. ఈ వర్గీకరణ ఇది జరుగుతుంది కాబట్టి కులాల వారీగా విభజన చేసే వాళ్ళటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది.